ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు బోనీ చేయలేదు. ఆడిన రెండిట్లోనూ తన ప్రత్యర్థుల చేతిలో చిత్తయింది. ముంబై ఇండియన్స్ వరుస ఓటములు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 2 మ్యాచ్ల్లోనూ పరాజయాలను చవిచూడటం ఆ జట్టు కాన్ఫిడెంట్ ను దెబ్బతీసినట్టయింది. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పై, రెండో గేమ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై పోరాడి ఓడింది ముంబై. గెలుపు అంచుల వరకు వెళ్లింది. దాన్ని విజయంగా మలుచుకోలేకపోయింది. ప్రత్యేకించి సన్ రైజర్స్ హైదరాబాద్ పై జరిగిన మ్యాచ్ ముంబై ఇండియన్స్ పోరాట స్ఫూర్తికి అద్దం పట్టింది. ఆరెంజ్ ఆర్మీ నిర్దేశించిన 277 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏమాత్రం వెన్నుచూపలేదు. ఈ ఓటముల దెబ్బకు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీమర్స్, హేటర్స్ కు టార్గెట్ అయ్యాడు. విచ్చలవిడిగా అతన్ని ట్రోల్ చేశారు మీమర్స్. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీని అప్పగించటమే దీనికి కారణమని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. రోహిత్ శర్మను అభిమానించే వాళ్లంతా పాండ్యాను ట్రోల్ చేయటం ద్వారా తమ కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించారు. అక్కడితో ఆగలేదు హేటర్స్. చివరికి పాండ్యా భార్య నటాషా పైన మీమ్స్ పెట్టడం, ఆమెపై కామెంట్స్ పోస్టు చేయటం చర్చనీయాంశమైంది. భార్య వల్లే అతను మ్యాచ్పై కాన్సంట్రేట్ చేయట్లేదంటూ విమర్శలు గుప్పిస్తోన్నారు. పాండ్యా ఫెయిల్యూర్స్ వెనుక నటాషా ఎఫెక్ట్ ఉందంటూ మండిపడుతున్నారు. పాండ్యా బాగా ఆడాలంటే తన భార్యకు విడాకులు ఇవ్వాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.